పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మైనార్టీ ఓటింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటారు? పోయినసారి ఎన్నికల్లో బీజేపీకి మైనార్టీ ఓటింగ్ పెరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది. త్రిలివ్ తలాక్ తోటి ముస్లింలో వ్యతిరేకత రాలేదు. వాళ్ళ ముస్లిం స్త్రీలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. వాళ్ళ భర్తలతోటి అరాచకాలు భరించలేక. ముస్లింలు ఒక వ్యతిరేక వర్గం ఎవరు? ఒక నలుగురు భార్యలు ఉన్న వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తారు. మిగిలిన వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారుగా. అంటే వాళ్ళకు ఓటు బ్యాంకు పెరిగిందన్నట్టేగా. ఈ మే 13న దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ ప్రభుత్వానికి మా ఓటు. అదేంటి దేశం మొత్తం వేరు, ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు బీజేపీని ఆదరించలేదు, కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఖమ్మంలో. అలా అని అందరూ అనుకుంటున్నారు. ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పుంజుకుంటుందన్న. 2014 బీజేపీ ప్రభుత్వం వచ్చాక బాంబ్లాస్ట్లు అనేవి చాలా తగ్గిపోయినాయి. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందు బాంబ్లాస్ట్లు చాలా జరిగాయన్న. గోకుల్ చాట్లో ఒకటి జరిగింది, దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్లో ఇట్లాంటి బాంబ్లాస్ట్లు చాలా జరిగాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వీటన్నిటిని అరికట్టేశారు. 10 సంవత్సరాల పాటు ఉచిత రేషన్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం మేమైతే. ఎన్నో సంవత్సరాలు ఈ రామ మందిరం మా కళ, 500 ఏళ్ళ నాటి కళ. ఈ రామ మందిరం ఇదంతా సక్సెస్ఫుల్ కావడానికి నరేంద్ర మోడీ చాలా తీవ్రమైన వ్యక్తిత్వాన్ని ఖండితం చేశారు. సో ఖచ్చితంగా బీజేపీ పుంజుకుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. మా ఓటు బీజేపీకి. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలో దేశంలో అత్యున్నత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గంలో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే బీజేపీ తరపున ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గత 10 years నుంచి చూసుకుంటే బీజేపీ వల్ల చాలా అభివృద్ధులు జరిగినాయి మన ఇండియాలో. వేరే దేశాలకు వెళ్ళినా మన ఇండియా నుంచి చాలా మంచి పేరు వచ్చింది ఇండియాకి. అందుకే నేను బీజేపీకి ఓటేయాలనుకుంటున్నా. ఇంకా లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే రామ మందిర్ ఓపెన్ అయింది. దానివల్ల మన తెలంగాణలో ప్రతి డిస్టిక్లో మంచి పేరు వచ్చింది బీజేపీకి. దానివల్ల మనం ఖమ్మం బీజేపీ అభ్యర్థి ఎవరు? తాండ్రా వినోద్ గారు. ఆయన ప్రచారం కానీ ఎలా జరుగుతుంది? మంచిగా జరుగుతుంది, చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడైతే. ఓకే. అయితే మిగతా జిల్లాలు వేరు, ఖమ్మం జిల్లాలో చైతన్యవంతం గల జిల్లా, అది కమ్యూనిస్టుల ప్రభావం, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లా కదా. ఇక్కడ మీరు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? గెలుస్తుంటే ఇప్పుడు గత కాలంగా చూస్తున్నాను కాబట్టి గెలుస్తుందని అనుకుంటున్నా. పక్కా గెలుస్తుంది. మీ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా కుటుంబంలో నియర్లీ ఒక 8. అందరూ బీజేపీకి వేస్తారు? బీజేపీకి వేస్తారు మా వాళ్ళందరూ. ఖమ్మంలో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. మేమనే కాదు, మా ఫ్యామిలీ కూడా, మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరితోని ఓటు వేయించాలని చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారిని గెలిపియాలి, 3వ సారి నరేంద్ర మోడీ గారు గెలవాలని కోరుకుంటున్నాం. అదే నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు మీరు? నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, చాలా చెప్పుకోలేని పనులు చేశారు. కాబట్టి అందులో ఒకటి 500 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతున్న రామ మందిర్ని ఇప్పుడు మనకి ఏ గొడవ లేకుండా తీసుకొచ్చారు. కాబట్టి ఆయనకు ఓటేయాలనుకుంటున్నాను. అన్ని జిల్లాలు వేరు, ఖమ్మం వేరు. ఖమ్మంలో కొంచెం ఆలోచించే స్వభావం కలిగిన ప్రాంతం, చైతన్యం కలిగిన ప్రాంతం. మరి ఇక్కడ మీరు బీజేపీకి వేస్తా అంటున్నారు, గెలుస్తుందా బీజేపీ? గెలుస్తుంది. ఎందుకంటే మార్పు కావాలనుకుంటారు, మార్పు వస్తుంది. కాంగ్రెస్ వల్ల ఏమీ రాలేదు కాబట్టి బీజేపీ వల్ల మార్పు వస్తుందని మరొక ఛాన్స్ ఇవ్వాలి, బీజేపీ కూడా ఛాన్స్ ఇవ్వాలని చూస్తారు కాబట్టి ఇస్తారు, వేయాలనుకుంటారు. అంటే మీరు ఒక్కరే చేస్తారా? మీ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మాయి 20 ఓట్లు ఉంటాయి. మా ఫ్రెండ్స్ మొత్తం కలిపితే అటు ఇటు నేను ఒక 100 ఓట్లు వేయగలుగుతా నరేంద్ర మోడీ గారు. స్వచ్ఛందంగా మీరు ఏమైనా పార్టీలో ఉన్నారా? లేదు, స్వచ్ఛందంగానే. ఎందుకంటే వారి యొక్క అభివృద్ధి పనులు మాకు నచ్చాయి, వారి యొక్క సిద్ధాంతం మాకు నచ్చింది. దేశ రాజకీయాల రీత్యా నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి మీద ఉన్నది ఈరోజు. ఎందుకంటే ప్రపంచంలో గత 70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా విదేశీ పాలన కిందనే ఉన్న గత ప్రభుత్వాలు కూడా వాళ్ళకు భయపడి పరిపాలించినాయి. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే 9 సంవత్సరాల నుంచే మన దేశ ప్రజలకు నిజమైన స్వాతంత్రం జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలు కూడా ఇండియా ఎలక్షన్ల మీద ఎందుకు ఫోకస్ చేశాయంటే అగ్రరాజ్యాలతో సహా ఈసారి కనుక బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా ప్రపంచంలో పెద్దన్న పాత్ర చేయాల్సింది నరేంద్ర మోడీ గారి కోసమే. ఇప్పటికీ మేక్ ఇన్ ఇండియా కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, నిన్న హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కానీ చూసుకుంటే ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఇండియా ఎటువైపు అయితే మొగ్గు చూపుతుందో ఆ దేశం ఒకవైపు అయిపోతే ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది, 3వ ప్రపంచ యుద్ధం. మన దేశ ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ కోసం చూస్తున్నారు. అయితే
అన్ని అంటే దేశంలో అన్ని ప్రాంతాలు వేరు, ఖమ్మం జిల్లా వేరు కదన్నా. అంటే ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం, కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అనే మాట ఉంది కదా. మొదట్లో ఖచ్చితంగా బీజేపీ లేదు, కమ్యూనిస్టులు కాంగ్రెస్లు. ఈరోజు కమ్యూనిస్టులు ఎక్కడయ్యారు? లేరు. ఎందుకు బీజేపీ ఎందుకు వచ్చింది? కమ్యూనిస్టులు చేసిన నికృష్టమైన సలహాల వల్ల కాంగ్రెస్కు అడుగులు మడుగులొత్తి దేశాన్ని డెవలప్ కాకుండా చేసి పారిశ్రామిక విధానంలో లోటుపాట్లన్నీ అయిపోయి ఈరోజు కమ్యూనిస్టుల వల్ల మన దేశ యువతకి ఉద్యోగం లేకుండా పోయిన నిరుద్యోగ సమస్య పెరిగిన కారణం కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులే. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఖమ్మంలో బీజేపీ గెలుస్తుంది అంటారు. ఈసారి ఖచ్చితంగా ఖమ్మంలో బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్లు కానీ రాజకీయ చైతన్యం తీసుకొచ్చేది ఖమ్మం జిల్లాని టార్గెట్ చేసుకుంటారు. ఆ విషయంలో ఈసారి నరేంద్ర మోడీ గారు కూడా మన ఖమ్మం జిల్లాకు వచ్చి ప్రచారం చేసి గెలిపిస్తాడు.